సారాలు ఒకటి పైకి నుంచి అవి అందరికింద అట్లా నిలబడి లైన్లో ట్రాక్టర్ పట్టి ప్రతి ఒక్కరు అట్లా బ్యాక్ రావద్దు ముందు రావద్దండి పట్టుకొని అట్లా ఉండండి పట్టుకొని అట్లా ఉండండి ఆడే ఉండండి
चलो लास्ट में मिलेगा लास्ट में चलो बस सामने टोटल करना करना हमारे पदा पदा ना चल 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 పార్టీషన్ ఆ రోజే 14th ఆగస్ట్ కాబట్టి ఆ రోజు చాలామంది మన దేశ విభజన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక సంఘటనలు చరిత్రలో జరిగిన వాటి మనం అందరం తెలుసుకోవాలి. ఆయన అందరికీ కూడా 86 జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ కూడా చేతులు ముందుకు చాచి ప్రతిజ్ఞ చేసిగా చదువుతారో అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున జాతి మొత్తం కూడా ఏదైతే దేశవ్యాప్తంగా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తోందో అందులో భాగంగా ఈ రోజున కదిరిలో నిర్వహిస్తున్నటువంటి ఘర్ ఘర్ తిరంగా ర్యాలీకి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా సంయుక్త కలెక్టర్ మన స్పెషల్ ఆఫీసర్ గారైనటువంటి జాయింట్ సంయుక్త కలెక్టర్ గారికి, మౌర్య భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి కదిరి పుర ప్రముఖులకు, చిన్నారులకు, అధ్యాపక బృందానికి అందరికి కూడా మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే చిన్నారుల యొక్క సంతోషం కానీ ఉత్సాహం కానీ ఎప్పటికప్పుడు దేశభక్తిని చాటి చెప్పే విధంగా మీరు పాల్గొంటున్నటువంటి ఉత్సాహం అనేది కొత్త స్ఫూర్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు మర్చిపోతున్నారేమో అనుకుంటున్నాం దేశభక్తి అంటే, కానీ మేము ఈ ఉత్సాహం చూసినాక
మీ ఆలోచన చూసినాక మీరు చూపిస్తున్నటువంటి స్ఫూర్తి చూసిన తర్వాత పిల్లలు ఎవరైతే మొదటి నిమిషం నుంచి కూడా కలెక్టర్ గారు లేటుగా వచ్చున్నారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా కొద్దిగా లేటుగా వచ్చి ఉండొచ్చు, కానీ వందే మాతరం కానీ దేశభక్తిని గురించి మీరు పదే పదే స్లోగన్స్ ఇస్తున్నటువంటి విధానం కానీ దేశం పట్ల మీ ప్రేమ అనేది ఎక్కడా తగ్గలేదు, మరింత పెరిగిందనే ఆలోచనని ఖచ్చితంగా స్ఫురింపజేసే విధంగా ఉన్నాయి. ఇదే స్ఫూర్తిని పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కూడా ఏ రకంగా అయితే మనందరి గర్వమైనటువంటి జాతీయ జెండాను భుజాన మీద కానీ చేతుల్లో కానీ తల మీద కానీ పెట్టుకొని మనం ఈరోజు నడుస్తున్నామో, ఈ స్ఫూర్తి అనేది నిరంతరం మన భారతీయులందరిలో కూడా అణువున నింపుకోవాలని చెప్పేసి ఈ భారతదేశం యొక్క అభివృద్ధికి ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ఎదిగినటువంటి మన జీవన విధానానికి మరింత మెలకువలు దిద్దుకుంటూ మరింతగా దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, చూపిస్తున్నటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలా. అంతే స్థాయిలో ఎవరైతే స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహానుభావులు ఉన్నారో, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, వీరందరూ ఈ దేశం పట్ల, ఈ దేశ పౌరుల పట్ల, ఈ దేశ భవిష్యత్తు పట్ల చూపించినటువంటి అంకిత భావం కావచ్చు, స్ఫూర్తి కావచ్చు, మనందరికీ ఆదర్శంగా మరొకసారి కొనసాగించేటువంటి దిశగా పునరంకితం కావాల్సినటువంటి పరిస్థితులు అందరూ కూడా స్ఫురింపజేసుకొని మరొకసారి ఈ దేశ ఔన్నత్యానికి కావచ్చు, భవిష్యత్తులో అభివృద్ధికి కావచ్చు అందరూ కూడా అంకితం కావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రోజున పిల్లలు చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానీ, స్ఫూర్తి కానీ, దేశభక్తి కానీ మాకు కూడా ఒక స్ఫూర్తిని నింపేటువంటి పరిస్థితుల్ని మరింత కొనయాడేటువంటి విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిల్లలు ఇదే ఉత్సాహంతో, ఇదే ధైర్యంతో, ఇదే సంతోషంతో మీరందరూ భవిష్యత్తు పౌరులుగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో మీరు జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని, తద్వారా దేశాన్ని కూడా ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో పెట్టాలని చెప్పేసి కూడా పిల్లలకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రత్యేక విశిష్టమైనటువంటి కలెక్టర్ గారికి, సంయుక్త కలెక్టర్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. త్రివర్ణ పతాకానికి ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం మరియు జాతీయ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల స్మారకార్థం నేను నా నివాసంపై మువ్వెన్నెల జెండాను సగర్వంగా ఎగరవేస్తాను. భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడడానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మన దేశాన్ని